ప్రస్తుతం రాజమండ్రి వద్ద అయితే గోదావరి అయితే శాంతించింది. గోదావరమ్మ నిన్నటి వరకు కూడా ఉగ్రరూపం దాల్చి ఏదైతే ఈ యొక్క ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు మొదలుకొని కోనసీమ జిల్లా వరకు కూడా తన ఉగ్రరూపంతో ఇవన్నీ కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మూడవ ప్రమాద హెచ్చరిక వరకు కూడా వచ్చినటువంటి గోదావరి ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరికనైతే ఉపసంహరించుకున్నారు. కేవలం మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా కూడా ఆ యొక్క గోదావరి పరవళ్ళు తొక్కుతూ అలాగే సముద్రం వైపు అయితే పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 175 గేట్ల నుంచి కూడా 11 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేస్తున్నారు. 12.60 అడుగుల నీటి మట్టం అయితే ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద అయితే కొనసాగుతుంది. ఇంకా ఏజెన్సీ ప్రాంతాలలో అలాగే ఈ యొక్క ఉన్నటువంటి విలీన మండలాలు ఇవన్నీ కూడా విఆర్పురం, చిత్తూరు ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం వరద ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా బురదలోనే ఆ ఏజెన్సీ ప్రాంత వాసులు అయితే కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కొన్ని జాతీయ రహదారులపై ఇంకా వరద నీరు ఆ విధంగానే ప్రవహిస్తున్న నేపథ్యంలోనే రాకపోకలు ఇంకా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి వరద గోదావరికి అయితే రాజమండ్రి ఈ యొక్క ప్రధానంగా రాజమండ్రి ఏదైతే రివర్ ఫ్రంట్ పనులు ఏవైతే ఉన్నాయో కొంచెం ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అధికారులు ముందు చూపు లేకపోవడంతో అలాగే ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇక్కడ రివర్ ఫ్రంట్ పనుల వద్ద అయితే ప్రమాదకరంగా ఆ గోదావరి గట్టు ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. రివర్ ఫ్రంట్ పనులకు రాజమండ్రి ట్రంక్ రోడ్డు ఏదైతే ఉందో అక్కడైతే ఇక రాజమండ్రి గోదావరి తాకి ఈ యొక్క కోతకు గురైతే మాత్రం రాజమండ్రిలోకి వరద నీరు చొచ్చుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని కూడా అనేక మంది ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఆ ప్రమాదం పొంచి ఉందనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతం మనం ఈ యొక్క ఏదైతే ట్యాంక్ బండ్ రోడ్లో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క రివర్ ఫ్రంట్ వద్ద ఆధునికీకరణ పనులు పద్మావతి ఘాట్ ఏదైతే ఉందో అక్కడ నిర్మాణం చేపట్టే నిమిత్తం కూడా అధికారులు కొన్ని ఏదైతే అభివృద్ధి పనులు అయితే చేపడుతున్నారో అందులో భాగంగానే కొన్ని ఏదైతే ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం చూడొచ్చు పద్మావతి ఘాటు వద్ద, అలాగే ఇక్కడ పిండ ప్రధానాలు పెట్టుకుని ఉన్నాయి కాగా మార్కండేయ స్వామి టెంపుల్ కూడా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రాధాన్యత సంచరించుకుంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మార్కండేయ స్వామి ఆలయం వద్ద అయితే గోదావరి ఎదురుగా ఏ విధమైనటువంటి ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. ఎర్రని గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రస్తుతం ఇప్పుడు తగ్గుముఖం పట్టడంతోనే అధికారులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మనకి చూడొచ్చు ఇక్కడ గోదావరి ఏ విధంగా ఉగ్ర రూపం దాల్చిందో ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇక్కడ విహారయాత్రకి వెళ్ళేటువంటి బోట్లన్నీ కూడా ప్రస్తుతం గత కొన్ని రోజుల నుంచి కూడా నిలిపివేశారు. మరో పక్కన ఏదైతే పుష్కర ఘాటు దగ్గర ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జ్ మనం అయితే ప్రస్తుతం అయితే చూస్తున్నాం. ఇక్కడ పుష్కర ఘాటు అక్కడ నుంచి అయితే గోదావరి నిన్న నుంచి కూడా తగ్గుముఖం పట్టుకు వస్తుంది. అలాగే మూడవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద నుంచి అలాగే చింతూరు అలాగే కోనవరం వద్ద గోదావరి సంగమం ఏదైతే ఉందో ఆ శబరి రెండు కూడా మూడవ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం గోదావరి మొదటి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా కూడా ప్రయాణిస్తున్నటువంటి గోదావరిని చూస్తున్నాం. నిన్నటి వరకు కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఇక్కడ పద్మావతి ఘాటు వద్ద నిర్మాణ పనులు అయితే చేపడుతున్నారు. ఏదైతే రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి పనులు కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి పివి నరసింహారావు పార్కు నుండి అలాగే గౌతమీనంద పార్క్ వరకు కూడా ఈ నిర్మాణ పనులు అయితే ఇప్పుడైతే జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతం మనకి ఇసుక శాండ బస్తాలు ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన అయితే ఇక్కడ వేశారు. ఎందుకంటే ఇక్కడ మెట్లు ఇవన్నీ కూడా ఏదైతే పద్మావతి ఘాటు ఇక్కడ ఎంతో పెండ ప్రధానాలకి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం. ఇక్కడైతే ప్రస్తుతం అభివృద్ధి పనులలో భాగంగానే ఏదైతే రివర్ ఫ్రంట్ పనులు అయితే చేపట్టారో అందులో ఒక సుందరీకరణంగా చేసేందుకు ఒక బ్రిడ్జి నిర్మాణంతో పాటు వాకింగ్ ట్రాకింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడైతే నిర్మాణంలో ఉంది. ఇక్కడ శాండ్ బస్తాలు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక చేసి వరద తగ్గుముఖం పట్టడంతోనే అక్కడ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతోనే ప్రధానంగా చూసుకుంటే
ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక నుంచి మాత్రమే ఇప్పుడు సముద్రంలోకి వెళ్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కేవలం మొదటి ప్రమాద హెచ్చరిక ఉంది. కానీ ఇంకా పెరిగి మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉండేదనేది కూడా ఇక్కడ స్థానికులతో పాటు అలాగే రాజమండ్రి వాసులతో పాటు మాజీ ఎంపీ మార్గాన్ భరత్ ఆరోపణలు అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు శాండ్ బ్యాగ్లు ఏవైతే వేస్తారో అక్కడ నుంచి ఒకవేళ మూడవ ప్రమాద హెచ్చరిక మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనం మరో పక్కన ఇక్కడ టెంపుల్ కూడా చూస్తున్నాం. ట్యాంక్ బండ్ రోడ్ ఏదైతే ఉందో ఇది రాజమండ్రి గోదావరి పక్కన ఉన్నటువంటి ట్యాంక్ బండ్ రోడ్డు. ఎటువంటి ట్యాంక్ బండ్ రోడ్ నుంచి ఇటుగా చూసుకుంటే మన ఎంతో చరిత్ర కలిగినటువంటి రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కూడా మనం చూస్తున్నాం. దాని పక్కనే ఆనుకున్నటువంటి ఏదైతే పద్మావతి ఘాట్ కావచ్చు, అలాగే పివి నరసింహారావు పార్క్ మొదలుకొని గౌతమీనంద పార్క్ వరకు కూడా గోదావరి నది అభివృద్ధి ప్రాజెక్టు అమల్లో ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ పనులు జరుగుతున్నాయని ఆర్ఎంసీ సూపరింటెండెంట్ కూడా దీనిపై వివరణ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే పారదర్శకంగా వంతెన పునర్నిర్మాణం పనులు సులభవంతంగా చేసేందుకైతే ఏదైతే బండ్ రోడ్డు ఏదైతే ఉందో బండ్ రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి పద్మావతి ఘాటు ప్రస్తుతం ఉన్న మెట్లు మనకు కనబడుతున్న మెట్లు మార్గాన్ని అక్కడ తొలగించారు. పెండ ప్రధాన వేదిని కూడా మొత్తం అన్ని కూడా పూర్తిగా అయితే ఇక్కడ తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దానిలో భాగంగానే ఇక్కడ ఏదైతే వంతెనతో పాటు నదీ తీర అభివృద్ధి పనులు కూడా చేస్తున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఈ శాండ్ బస్తాలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నటువంటి ఇసుక బస్తాలు ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఇసుక బస్తాలు వేసేటప్పుడు కానీ నీరు మాత్రం ప్రమాదం ఎక్కువగా ఇంకా పెరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోడ్డు కట్టవే అవకాశాలు ఉంటాయి. కింద నుంచి నీరు చొచ్చుకుపోతుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా వెళ్తే మాత్రం ఇటువైపు రాజమండ్రిలోకి అయితే నీరు చొచ్చుకుపోతుంది, అలాగే ప్రమాదం పొంచి ఉందనేది కూడా నాయకులు ఏదైతే మాజీ ఎంపీ మార్గాన్ భరత్ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించి అనేక ఆరోపణలు అయితే చేస్తున్నారు. అంటే అధికారులు ముందు చూపు లేకుండా ఇటువంటి పనులు చేపడుతున్నారు. దీనిపై ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తామంటూ కూడా ఆయన మార్గాన్ భరత్ అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక పక్కన ఇరిగేషన్ అధికారులు సూచనలు ఉండాలి, అంతేకాకుండా పర్యవేక్షణ పూర్తిగా ఉండాలి. ఏదైతే రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు కూడా ఏ విధంగా ఇక్కడ ముందస్తు చర్యలు చేపట్టకుండా ఒక ఏదైతే వాళ్ళు కట్టకుండా నిర్మాణ పనులు ఏ విధంగా చేపడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు. ఒకవేళ ప్రమాదం పెంచి ఇంకా వరద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వరద ఇక్కడ తాకే అవకాశం ఉంటుందని కూడా ఆయన ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముందస్తుగా అధికారులు ఈ విధంగా శాండ్ బస్తాలు వేసి తాత్కాలికంగా ఈ విధంగా చేతులు దులుపుకున్నారు. కానీ అక్కడ ముందుగానే ఒక రిటైనింగ్ వాల్ పెద్దది కట్టి అక్కడ పనులు చేపడితే మనకి ఇటువంటి సమస్య తలెత్తే ఉండదు, ప్రమాదం పొంచి ఉండే అవకాశం అయితే లేదు. అనేక విధాలుగా కూడా ఎటువంటి ప్రజాప్రతినిధులు ఎటువంటి సూచనలు కూడా దీనిపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా రాజమండ్రికి అయితే ఇక్కడ ముందస్తు చర్యలు చేపట్టి ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఎగువ ప్రాంతాల్లో వరదలు పడి వర్షాలు పడితే మాత్రం ఖచ్చితంగా రాజమండ్రికి వరద గోదావరి పొంగ ఈ విధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ టాంక్ రోడ్ ఏదైతే ఉందో ఈ బండ్ రోడ్డు ఇక్కడ ఖచ్చితంగా పద్మావతి ఘాట్ కావచ్చు, పివి నరసింహ పార్క్ నుంచి ఏదైతే అక్కడ వరకు కూడా సుందరీకరణ పనుల భాగంగా ఇప్పుడు అయితే జరుగుతున్నాయి. ఈ ట్యాంక్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని కూడా ఆరోపణ చేస్తున్నారు. ఏదేమైనా అధికారులు అలాగే నాయకులు చేస్తున్న పనికి ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, దీనిపై ఎటువంటి పర్యవేక్షణ లేకుండా అధికారులు పనులు చేస్తున్నారని కూడా ఆ మార్గాన్ భరత్ అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే గోదావరి శాంతి ఇచ్చిన నేపథ్యంలోనే ఎటువంటి ప్రమాదం కూడా లేకపోవడంతోనే అధికారులు పక్కన రాజమండ్రి వాసులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నప్పటికీ కానీ త్వరలో మరొక ఇది ముందస్తు చర్యలు చేపట్టకపోతే ప్రమాదం అయితే రాజమండ్రికి పొంచి ఉందనేది కూడా పక్కన మాజీ ఎంపీ మార్గాన్ భరత్తో పాటు రాజమండ్రి వాసులు కూడా వాళ్ళు అనేక ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి.